కొప్పోలులో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులందరూ వచ్చేసి మంచిగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సత్యనారాయణ వ్రతము, మన ప్రసన్న ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి గుళ్ళో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ అన్నదానం మా గుడి తరపున అందరూ కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా మా వేలాది ప్రజలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని భగవంతుడి ప్రార్థిస్తూ అదేనా ఉత్తర ద్వార దర్శనం, అదేవిధంగా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, ఉదయం 5 గంటల నుంచే దేవుడు ఊరేగింపు కార్యక్రమం అన్నీ జరుగుతున్నవి. ఇంకా బాగా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా చెప్పాల్సింది వెనక చెబుతున్నాను, ఏమనుకోవద్దు సారీ. అదేవిధంగా మీరేంటంటే ఈ గుడిని ఇంకా మీరు బాగా జనాల్లోకి తీసుకెళ్ళి అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. కళ్యాణ వెంకటేశ్వర స్వామిల ముక్కుట ఏకాదశి రోజు పొద్దున పూట ఉత్తర ద్వార దర్శనంలో ఇది దేవాలకు చూపిస్తాను. కొప్పోల్లో వేయించేస్తున్న ప్రతి శనివారం అన్నప్రసాదం దొరుకుతుంది. ప్రతి నెల పౌర్ణమి ముందు ఏకాదశి చేస్తున్నాం. 24 గంటల రామనామం, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ జరుగుతున్నాయి. కావున మీరందరూ దయచేసి స్వామిని సేవించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ నమః. మా బాబాయ్ లాగా ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాడు. ఇది ఎన్నోసారి? మూడో సంవత్సరం, మూడోసారి జరిపించడం. బాగానే జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లానే జరిపించాలని మేము అనుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి జరిపిస్తున్నారు ఇట్లాగే. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశులు నెల 12 ఏకాదశుల సంవత్సరానికి తలా ఒకరు చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. అది ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇట్లానే చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక్కొక్కరు ఇలాగ కోరుచున్నాము. జరుగుతుంది. మాకు బాగుంది. ఇక్కడికి ప్రతి నెల రాలేము అనుకుంటున్నాం. అద్దెంకి మాది బల్లికురం మండలం. అక్కడ నుంచి 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల వస్తున్నామండి హరే రామ సంకీర్తనకి. మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా చేసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానం కమిటీ వారు స్వామివారి ఉత్తర దర్శనాన్ని భక్తులకు అందజేసి మరియు ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా భక్తులందరికీ కొప్పోలు గ్రామంలోని భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంధినామంలో ఇవాళ ముక్కోడి సందర్భంగా భజన కార్యక్రమము, వ్రతము, అన్నదాన సందర్భము జరుగుతున్నది. కావున కొప్పోలు ప్రజలందరికీ మా విజ్ఞప్తి, వేయించేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కోరుచున్నాము. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి
మంచి దర్శనం ఇచ్చి ఈ సంవత్సర కాలం మనము మనకి మంచి చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చుట్టుపక్కల ప్రజలందరూ మన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి ఉత్తరముఖంగా వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేము ఆలోచనలు కోరికలన్నీ తీర్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. Thank you.